హలో వారియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని కే బాత్. 1 వీక్ నుంచి కొంచెం సిక్ అవ్వడం వల్ల వాయిస్ పోయిందండి. కానీ వీడియోస్ చేయడానికి ఇది ఎక్స్క్యూజ్గా చెప్పడం ఎందుకో నచ్చలేదు. అందుకే ఉన్న వాయిస్తోనే వీడియోస్ చేయాలని డిసైడ్ అయిపోయాను. చాలా ఎగ్జైటింగ్ టాపిక్తో వచ్చాను. వీడియోని పూర్తిగా చూడండి. మనం సబ్కాన్షియస్గానే మన లైఫ్లో ఎవ్రీ ఇయర్ ఈ రోజు మనలో ఉన్న ఉల్లాసాన్ని షేర్ చేసుకుంటాం. జోక్స్ వేయడం, ప్రాంక్స్ చేయడం, ఆ తర్వాత అవతలి వారి ఫేస్ రియాక్షన్ చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం కదా. సరదాగా సపరేట్ చేస్తూ ఒక్కసారిగా మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఫన్లో ముంచేసే ఈ రోజేంటో ఇప్పటికే అర్థమైపోవాలే. అదేనండి ఏప్రిల్ 1 ఫూల్స్ డే. చాలా ఫేమస్ కదా. చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తున్నాయా? ఇంక్ పడిపోయిందని, బల్లుందని, కాక్రోచ్ ఉందని, మీ ఇంటికి వస్తున్నాను అడ్రస్ చెప్పమని, ఇలా ఎన్నో ప్రాంక్స్ చేసేవాళ్ళం కదా వారియర్స్. మన టార్గెట్ ఒక్కటే, ఎలా అయినా మన లవ్డ్ వన్స్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, ముఖ్యంగా సిబ్లింగ్స్ని ఏప్రిల్ ఫూల్ చేయాలని. అయితే దీని వెనుకున్న ఫన్నీ కథని ఒక్కసారి వినేయండి. 16th సెంచరీలో ఫ్రాన్స్ కంట్రీకి రిలేటెడ్ స్టోరీ ఇది. 1582లో ఫ్రాన్స్ ఆల్రెడీ 1563లో కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ డిసైడ్ చేసిన జూలియన్ క్యాలెండర్ నుంచి గ్రిగోరియన్ క్యాలెండర్కి చేంజ్ అయ్యారు. ఈ చేంజ్కి ముందు వాళ్ళు న్యూ ఇయర్ని మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ మధ్యలో వచ్చే వసంత విషువత్తు టైంలో సెలబ్రేట్ చేసుకునేవారు. సో క్యాలెండర్ని చేంజ్ చేయడం వల్ల న్యూ ఇయర్ని జనవరిలో సెలబ్రేట్ చేసుకుంటారు. మనందరికీ తెలుసు కదా వారియర్స్, లైఫ్లో వచ్చే చేంజెస్ని యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంటేషన్లో పెట్టడానికి టైం పడుతుందని. సో అక్కడి ప్రజలకు కూడా ఈ చేంజ్ కొంత టైం పట్టింది. అయితే మరి ఈ ఏప్రిల్ 1 ఫూల్స్ డేగా ఎలా మారిందంటే, ఆల్రెడీ చేంజ్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు జనవరిలో న్యూ ఇయర్ జరుపుకునేవారు. సో వీళ్ళు పాత పద్ధతిలో ఏప్రిల్ 1న సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ మీద జోక్స్ వేయడం, ఎగతాళి చేయడం, నాటీ ప్రాంక్స్ చేయడం మొదలు పెట్టారు. సో దాన్ని ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నమాట. చిన్న సంఘటన కూడా ఈ రోజుని గుర్తు చేస్తుంది. అదేంటంటే, ఒక గొప్ప వ్యక్తి తన సర్వెంట్ ని తెలివి తక్కువ పనులకు ఈ రోజే పంపాడట. ఈ లైన్స్ ఒక ఫ్లెమిష్ పోయెట్ ఎడ్వర్డ్ డి డినే తన పోయంలో 1561లో రాసినట్టు ఉంది. అయితే డెప్త్ గా వెళ్తే, మార్చ్ ఎండింగ్ లో ఇండియాలో హోలీ ఎలాగో ఏన్షియంట్ టైంలో రోమన్ ఫెస్టివల్ హిలారియా అలా అన్నమాట. మనం ఎలా ఒకరిపై ఒకరు కలర్స్ వేసుకుంటూ సరదాగా ఫన్ చేస్తున్నామో అలానే వాళ్ళు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో జోక్స్, ప్రాంక్స్ వేసుకుంటూ కలర్స్ తో ఈ ఫెస్టివల్ ని ఫన్ గా మార్చుకుంటారు. ఏప్రిల్ 1 సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఒక్కటేనండి, బ్రేక్ ది రొటీన్ అంటారు కదా. అలా మన ఈ బిజీ రొటీన్ ని బ్రేక్ చేసి ఇయర్ లో ఒక్కసారైనా, ఒక్క రోజైనా మన లవ్డ్ వన్స్ తో ఫన్, జోక్స్, ప్రాంక్స్ తో సరదాగా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలని. కానీ ఇక్కడే ఉంది చిన్న నోట్. మీ జోక్స్, ప్రాంక్స్ ఎప్పుడు ఎదుటి వారి మనస్సును నొప్పించకుండా ఉండాలి. వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలగకూడదు. అండ్ నెక్స్ట్, మీకన్నా వయసులో చిన్నవారిని ఏప్రిల్ ఫూల్ అని, పెద్దవారిని ఏప్రిల్ 1 అనాలి, ఫూల్ అని అనకూడదు. సో ఈ 3 రూల్స్ ని ఫాలో అవుతూ ఇక ఏదైనా ప్రాంక్ ని ప్లాన్ చేయండి మరి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.